ఈకో తేజాస్ వరల్డ్ క్లాస్ ఎలక్ట్రిక్ బైక్ అతి తక్కువ ధరలోనే. సంధ్యా థియేటర్ ఘటన ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. అక్కడ జరిగిన తొక్కిసలాట్లో రేవతి అనే మహిళ మృతి చెందగా ఆమె కుమారుడు శ్రీతేజ్ ప్రస్తుతం కిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. అయితే ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని అల్లు అర్జున్ అరెస్టు చేశారు. మరుసటి రోజు బెయిల్ రావడంతో ఆయన జైలు నుంచి విడుదలయ్యారు. ఆ తర్వాత జరిగిన పరిణామాల నేపథ్యంలో సీఎం రేవంత్ రెడ్డి అసెంబ్లీలో సంధ్యా థియేటర్ ఘటనపై స్పందించి మాట్లాడారు. ఈ క్రమంలోనే బన్నీ ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడారు. దీంతో పోలీసులు అల్లు అర్జున్ కు సోమవారం నోటీసులు జారీ చేశారు. మంగళవారం ఉదయం 11 గంటలకల్లా పోలీసుల ఎదుట హాజరు కావాలని నోటీసుల్లో పేర్కొన్నారు. ఇక పోలీసుల సూచన మేరకు అల్లు అర్జున్ మంగళవారం ఉదయం చిక్కడపల్లి పోలీసుల ఎదుట విచారణకు హాజరయ్యారు. అయితే విచారణలో పోలీసులు అల్లు అర్జున్ ఎలాంటి ప్రశ్నలు అడిగారు, అందుకు ఆయన చెప్పిన సమాధానాలు ఏంటనే వాటిపై ఇప్పుడు అంతా చర్చ జరుగుతోంది. అన్నట్టు పోలీసులు అల్లు అర్జున్ కి ఎలాంటి ప్రశ్నలు సంధించారు, అసలు ఏం జరిగిందో చూద్దాం. మంగళవారం ఉదయం చిక్కడపల్లి ఎదుట హాజరైన అల్లు అర్జున్ ను ఓ ప్రత్యేక గదిలోకి తీసుకెళ్లారు. ఆయనను ఏసీపీ రమేష్, సిఐ రాజుతో పాటు సీనియర్ అధికారుల నేతృత్వంలోని బృందం ఆయన విచారించింది. ఇక మొత్తంగా అల్లు అర్జున్ గారు ఎలా ఉన్నారు అంటూ మొదటి ప్రశ్నతో మొదలుపెట్టారు పోలీసులు. సినిమా చూసేందుకు సంధ్యా థియేటర్ కు మీతో పాటు మీ కుటుంబ సభ్యులు ఎవరెవరు వచ్చారు? మీరు రోడ్ షో చేశారు కదా, ఇంతకు పోలీసుల అనుమతి తీసుకున్నారా? అంటే మీరు చేసింది రోడ్ షో కాదా? రేవతి చనిపోయిన విషయాన్ని ఏసీపీ మీకు చెప్పారు కదా, ఆమె చనిపోయిందన్న సంగతి మీరు థియేటర్ లో ఉన్నప్పుడే తెలియదా? వంటి 20 ప్రశ్నలతో అధికారులు అల్లు అర్జున్ ను ప్రశ్నించినట్లుగా తెలుస్తోంది. ఈ విధమైన ప్రశ్నలే కాకుండా మిగతా ప్రశ్నలు కూడా అడిగినట్లుగా సమాచారం. అయితే కొన్ని ప్రశ్నలకు అల్లు అర్జున్ మౌనంగానే ఉండిపోయారని తెలుస్తోంది. మరి మిగతా ప్రశ్నలకు బన్నీ ఎలాంటి సమాధానాలు ఇచ్చారో అని అంతా చర్చించుకుంటున్నారు. అయితే విచారణ సమయంలో ఆయన స్టేట్మెంట్ ను అధికారులు రికార్డ్ చేశారు. ఘటనకు సంబంధించి కొన్ని వీడియోలు కూడా బన్నీకి చూపించినట్లుగా కూడా తెలుస్తోంది. మొత్తంగా పోలీసులు అల్లు అర్జున్ 3.5 గంటల పాటు విచారించారు. అవసరమైతే మరోసారి విచారణకు హాజరు కావాలని పోలీసులు బన్నీకి సూచించడంతో దానికి అల్లు అర్జున్ సహకరిస్తానని చెప్పినట్లుగా తెలుస్తోంది. విచారణ ముగిసిన అనంతరం పోలీసు భద్రత మధ్య బన్నీని ఆయన ఇంటికి తీసుకెళ్లారు పోలీసులు. ఇక అల్లు అర్జున్ వెంట ఆయన తండ్రి అల్లు అరవింద్, బామ చంద్రశేఖర్ రెడ్డి, ఆయన లీగల్ టీం ఉన్నారు.